అందరికీ జొన్న ఇడ్లీ చేసుకుందామండి. అవి ఎలా చేసుకోవాలో ఏంటో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. ఒక కప్పు ఇదిగండి, ఒక గ్లాస్ మినపగుళ్ళు తీసుకుంటున్నాను. తర్వాత జొన్నలు తీసుకుందాం. ఒక గ్లాస్, 2 గ్లాసులు తీసుకోవాలండి. గ్లాస్కి 2 గ్లాసులు జొన్నలు. ఇదిగో చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఎంత మంచిదంటే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఒక గ్లాసు మినపగుళ్ళకి 2 గ్లాసులు జొన్నలండి. ఇంకా శుభ్రంగా వాటర్ పోసి వేసుకుందాం అండి. నానేసుకున్నాను, కనీసం 4 గంటలన్నా నానాది. జొన్నలు కూడా ఇదిగో నానేసుకున్నాను, చూసారా. కనీసం 4 గంటలు 5 గంటలు నానబెట్టుకుందాం. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. అది ఎలా చేసుకోవాలో ఏంటో మొత్తం మీకు చూపించేస్తానండి. జొన్నలు నిజం చెబుతున్నానండి, బియ్యంతో రవ్వతో కన్నా జొన్న ఇడ్లీ చాలా బాగుంటాయి. హెల్తీ, అసలు ఆరోగ్యానికి చాలా మంచిది. వాకింగ్ చేసేవాళ్ళు, బరువు తగ్గేవాళ్ళు, షుగర్ పేషెంట్ ఉంటారు చూడండి, పాపం వాళ్ళకి చాలా చాలా మంచిది. ఓకేనండి. ఇంకా 1కి 4 సార్లు కడుక్కోవాలండి. నేను నానబెట్టి 4 గంటలు అన్నా కానీ 5 గంటలు అయిపోయినాయి నానబెట్టి కూడా. నేను ఇదిగో ఇవి కూడా బాగా చూడండి ఎట్ట నానిపోయినాయో, బెల్లి నానినవి. శుభ్రంగా 1కి 2 సార్లు కడుక్కుందాం. 1కి 2 సార్లు కడుక్కున్నాను శుభ్రంగా. ఇదిగో ఇవి కూడా అంతేనండి, 1కి 2 సార్లు కడుక్కున్నాను. ఇవి గాలి ఇవ్వాలండి మనకి. నీకు ఐడియా ఉందో లేదో. ఇలా 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 అంటే గాలిస్తే వస్తాయి, రాళ్ళని కిందకి పోతాయి, జొన్నలు చేతిలోకి వస్తాయి. గమనించండి. ఎందుకంటే రాళ్ళు ఉంటే మనం తినలేమండి. మనకి ఇడ్లీ తినేటప్పుడు ఆడ రాళ్ళు తగులుతాయి. మనం చేస్తాము, ఎంత చెరిగినా ఇదిగో ఇలానే ఏడన్నా ఒక రాయి అరొక రాయి తగులుతుంది. అందుకని శుభ్రంగా ఇలా 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 అంటే రాళ్ళు అడుక్కుపోతాయి, చేతులకి చక్కగా జొన్నలు వచ్చేస్తాయి. ఇవి దాంట్లో వేసేసుకుందాం. గాలిచ్చి దీంట్లో వేసుకున్నానండి. ఇంకా మనం జార్లో వేసుకొని పిండి వేసుకుందాం. ఇదిగో చూడండి ఎంత చక్కగా నాని జొన్నలు ఇలా నానాలి. ఎప్పుడైనా మనకి జొన్నలు ఈ నానితేనే మనకి ఇడ్లీ వేసుకున్నా బాగుంటుందండి. పిండి వేసుకున్నాక మీకు ఇంకెంతసేపు నానబెట్టుకోవాలో కూడా చెబుతా. పిండి కూడా ఎన్ని గంటలు నానాలా ఏంటని నేను చెప్పేస్తాను. ఇంకా మనం శుభ్రం కడుక్కున్నాం కాబట్టి జార్లో వేసుకొని మెత్తగా పిండి చేసుకుందాము. జొన్నలు కడుక్కున్నాం కదండి, జొన్నలు మినపగుళ్ళు ఇడ్లీకి దీంట్లో వేసేసుకున్నాం జార్లో. ఇంకా చాలు, మనకి రెడీ అయిపోయింది. మన కింద వేయటం ఎక్కువ అండి, ఆగం చేసుకోవటం. ఎన్ని గిన్నెలు చేస్తాను నాలాగా, మీరు ఎన్ని గిన్నెలు చేసుకుంటారో చెప్పండి. నేనైతే ఎక్కువ చేస్తాను. పిండి వేసేసుకుందాం. మనకి జొన్న పిండి అండి, అదే ఇడ్లీకి. వేసుకుందామండి. ఇదిగో సాల్ట్, దాన్ని బాగా కలుపుకుందాం. చేతులకి కొంచెం నూనె రాసుకున్నానండి, చాలు. మనం వేసేసుకుందాం పిండి. కలుపుకున్నాం కదా, ఇంక వేసుకుందాము. చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఒకసారి ట్రై చేయండి. జొన్న ఇడ్లీ చాలా చాలా మంచిది. 8 గంటలు నానాలండి పిండి, అదొక్కటి గుర్తుంచుకోండి. నేను ఇప్పుడు నానకుండా వేసేస్తున్నాను, ఎందుకంటే ఒక ప్లేట్ వేసుకొని తినేస్తాము మేము. 8 గంటలు నానితే బాగా పొంగుతుంది పిండి, అదొక్కటి గమనించండి. ఓకే, ఇంకా ప్లేట్లో దాన్ని పెట్టేసుకుందాం. ప్లేట్కి కూడా వేసేసుకుందామండి. ఇంకా ప్లేట్లన్నిటికీ ఇలానే వేసుకొని పెట్టుకుందాము. ఇంకా మూత పెట్టేసుకుందామండి. ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకుందాం, చాలు. ఇంకా ఉడికిపోతాయి. మేము చూసుకుందామండి. వావ్, ఉడికినాయి చూసారా, చక్కగా ఉడికినాయి. మనకి ఇంకా ఇలా అంటే మన చేతికి అందట్లా, అదిగో అవ్వట్లేదు. ఇడ్లీకి చల్లబడ్డాక తీసుకుందామండి. ఇదిగో చూసారా, బాగా వచ్చినాయి రావటము. ప్లేట్లో పెట్టేసుకుందాం. జొన్న ఇడ్లీ చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. దీంట్లో కాంబినేషన్గా కొబ్బరి చట్నీ కానీ, పల్లీలు కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది. ఇవి కూడా తీసుకుందాం. ఒక నిమిషం. వేడిగా జొన్న ఇడ్లీ అండి రెడీ అయినాయి. అస్సలు ఎంత సాఫ్ట్గా వచ్చినాయో మీకు తెలియదు, అంత బాగా వచ్చినాయండి. నిజంగా చాలా బాగున్నాయి. ఇడ్లీ
ఇలా చేసుకోండి. నిజంగా అండి, మనకి షుగర్ ఉన్న వాళ్ళకి అయినా ఇబ్బంది లేదు, మనం తిన్నా ఇబ్బంది లేదండి. అవి బియ్యం కలుపుకొని ఇడ్లీ వేసుకొని ఆ రవ్వతో ఇడ్లీ వేసుకొని ఒళ్ళు వస్తుంది. ముందర హెవీగా ఒళ్ళు పెరిగిపోతుంది మనకి. అసలు తింటుంటే ఉందండి, నిజంగా చెప్తున్న మాటలు అయితే రావట్లే, అంత కమ్మగా ఉండే జొన్న ఇడ్లీ. దీంట్లోకి పల్లి ఇది చట్నీ వేసుకొని తింటే సూపర్ అండి. బా ఏముందండి, పెద్దవాళ్ళకైనా షుగర్ పేషెంట్లకైనా లేదా డైట్ చేసే వాళ్ళకైనా కమ్మగా ఉంటాయి. ఆరోగ్యానికి హెల్దీ, చాలా మంచిది. ఒక్కసారి జొన్న ఇడ్లీ ఇలా చేసుకొని తినండి, చాలా చాలా బాగుంటాయి. నేనైతే తినేస్తున్నానండి, పల్లీ చట్నీ అయితే తినేస్తాను. మీకు చూపించాలని కొంచెం చేశాను, అందుకని చేస్తున్నాను. కనీసం పిండి 8 గంటలన నానబెట్టుకోవాలి, అదొక్కటి గమనించండి. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఒక కామెంటు. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తా. మీకు ఏ వంట కావాలో ఏంటో నాకు కామెంట్ రూపంలో చెబితే నేను అది మీకు చేసి పెడతాను. బాయ్ అండి.